ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు భక్తిగా ప్రభుని ఆరాధించిన వారు చప్పట్లు కొడదామా? మనకి సమయం లేదు కనుక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో ఆ పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయాన్ని అప్పగించుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక విశ్వాసి ఫోన్ చేశారు. ఫాదర్ గారండి, నేను బాప్తిజమము పొందానండి. ఆదివారం క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నానండి. బయటకు వెళ్ళిన తరువాత, దేవాలయమును విడిచి బయటకు వెళ్ళిన తరువాత వివిధ వ్యక్తులు, వివిధ బిడ్డలు నాతో మాట్లాడిన మాటలను బట్టి నా విశ్వాసం చెలించిందయ్యా. విశ్వాసములో స్థిరత్వం లేదయ్యా, విశ్వాసములో నిలకడ లేదయ్యా, విశ్వాసములో బలము లేదయ్యా. ఎటు గాలి వీస్తే అటు వాలిపోతున్నానయ్యా. స్థిరంగా ఉండాలంటే ఏమి చేయాలి? మనలో చాలా మంది ఎటు గాలి వీస్తే అటు వాలిపోతూ వంగిపోతూ ఉంటారు. మనలో చాలా మంది విశ్వాసములో స్థిరత్వము లేని వారు ఉన్నారు, దేవునిలో స్థిరత్వము లేని వారు ఉన్నారు, దైవ వాక్యములో స్థిరత్వము లేని వారు ఉన్నారు, దైవ భయములో స్థిరత్వము లేని వారు మన మధ్యలో లేరంటారా? రైట్. స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? 8:30కి నిద్రపోతుంది మా తల్లి. ముందు కూర్చొని వెనకున్న దెయ్యం ముందుకు వచ్చింది, ముందున్న దెయ్యాన్ని వెనక్కి పారద్రోలాలన్నమాట. ఇదే టయానికి ఇంట్లో ఉంటే మీరేం చేస్తారు? కోడలా కొడుకు పెళ్ళామా చూడు. టీవీ లేకపోతే ఫోన్లో ఆన్ చేసుకొని పెట్టమ్మా, మమ్మ కాదు మా తల్లి కాదు, 1 గంట ఫోన్ అప్పడిగి చూస్తారు. ఎడకొచ్చి యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఏమా, యేసు రాజుగా వస్తాడు, భూలోకం అంతా. అప్పుడు ఆమెందట, నా గురించి ఎప్పుడు తెలుసుకుంటాడు దేవుడు? ఈ ప్రార్థన ఎప్పుడు అయిపోయిద్దో, ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో, సీరియల్ ఎప్పుడు చూడాలని ప్రార్థన చేసింది. అలా ప్రార్థన చేసేవాళ్ళు మన మధ్యలో గట్టికి చెప్పకూడదు ఉంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. సో కాబట్టి నిద్రపోవడం గట్టి చెప్పకూడదా? నిద్రపోతున్నారా? ప్రైజ్ ది లార్డ్. విశ్వాసములో స్థిరముగా ఉండాలి అంటే ఏం చేయాలి? యేసు ప్రభు వారు ఏం పలికారో చూద్దాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనం. నా బోధనలను వినండమ్మ జాగ్రత్తగా, వినండి బాబు జాగ్రత్తగా. నా బోధన అనగా దేవుని వాక్యము, నా బోధన అనగా యేసు ప్రభుని బోధన. నా బోధను ఆలకించి పాటించే ప్రతివాడు
రాతి పునాదిపై ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అన్నాను. నేనేమంటానంటే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ జీవితం దేవునిలో, విశ్వాసములో, ప్రార్థనలో, దైవ భయములో నిలకడగా ఉండాలంటే వాక్యమే నీ బ్రతుక్కి పునాది కావాలి. ఏం కావాలండి? గట్టిగా నా సౌండ్ తగ్గించమేం బాబు? కొండనాలకు ముందేస్తే ఏ నాలకు పోయిందట? అసలుకే దగ్గుతో గొంతు రావటం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులు పైకి లేపాలమ్మ, కుదరదు నేనున్నంతసేపు. ఇటు తిరగండి, మీరు ఇటు తిరగండి, వాళ్ళకళ్ళు ఏం తిరుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, నీ కుటుంబం, నీ భర్త, నీ బిడ్డలు దేవుడిలో స్థిరంగా ఉండాలి అంటే యేసు ప్రభు పలికినట్టుగా నా బోధన ఆలకించి పాటించేవారు రాతి పునాది మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటారు. నేనేమంటానంటే దేవుని వాక్యము నీ బ్రతుకుకి పునాది కావాలి. ఏ వాక్యం అండి? మీరు ఎలా క్రైస్తవులయ్యారు? ఏంటండి ఎలా క్రైస్తవులయ్యాని అడుగుతాం. మా తాత క్రైస్తవుడండి, మా నాన్న క్రైస్తవుడండి, నేను క్రైస్తవుడండి, నా పిల్లలు కూడా. అంటే తాత వేసిన పునాదా ఇదే? వినండి జాగ్రత్తగా. ఆనాడు మీ తాతకి ఆనాడు అభిషక్త గురువులు వాక్యాన్ని పునాదిగా వేశారు. మరి ఈ రోజున నీకు దేవుని వాక్యము పునాదిగా ఉందా? ఈ రోజున నీ పిల్లలకి దేవుని వాక్యం పునాదిగా ఉందా? నిజం చెప్పాలంటే మీ పిల్లలకి ఈలు కూడా రావు, అంటే చదువులు కూడా సరైన పునాది లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నీవు దేవునిలో స్థిరముగా ఉండాలి అంటే దేవుని వాక్యమే నీకు పునాది కావాలి. అందుకే పేతురు గారు అంటారు, అపోస్తల కార్యములో 4వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 11వ వచనం. దొరకలేదా అమ్మా? జాగ్రత్త. ఇల్లు కట్టువారైన మీరు, ఆగండి, ఇక్కడ ఇల్లు కట్టువారు అనగా ఎవరు? ఇల్లు కట్టువారైన మీరు పనికి రాదు అని త్రోసివేసిన రాయి. వినండి జాగ్రత్తగా. మీరు ఇల్లు కట్టాల్సిన వాళ్ళు, ఇంటికి కావాల్సింది రాయి. ఆ రాయిని మీరు త్రోసేశారు. ఇక్కడ మీరు అంటే ఎవరో తెలుసా? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు. ఈ పెద్దలు యేసయ్య మీద అబండాలు మోపారు, నేరాలు మోపారు, దైవ దూషణ అన్నారు. జనాలని ఎక్కబొడిసి ఇతనిని సిలువ వేయండి, దైవ దూషణ చేస్తున్నాడు అన్నారండి. ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు? ధర్మశాస్త్రాన్ని బోధించడానికి. ప్రధాన యాజకులు ఎందుకు? ఇదిగో ప్రజల పాపాల కోసం దివ్య బలి పూజ సమర్పించడం కోసం. ఉపదేశకులు ఎందుకు? దేవుని వాక్యాన్ని ఉపదేశం చేయటం కోసం. యేసు ప్రభు రాకడ ముందు మోషే ధర్మశాస్త్రాన్ని ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు కలిసి ఈ దేవుని కుటుంబాన్ని కడుతున్నారండి. దేవుని కుటుంబాన్ని కట్టాల్సిన వీరు యేసయ్యను త్రోసేశారు. చూడండి జాగ్రత్తగా 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు అంటే ఎవరో తెలుసా? ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన అర్చకులు. వారు ఏం కట్టాలా? దేవుని సంఘం అనే ఇంటిని కట్టాలా. ఎలా కట్టాలా? వాక్యం అనే పునాది మీద కట్టాలా, యేసయ్య అనే పునాది మీద కట్టాలా. కానీ వారు యేసయ్య అనే పునాది మీద ఇల్లు కట్టడం మానేసి ఇతనిని ఏమేమన్నారు? అమ్మమ్మ అయిపోయి త్రోసేశారు. ఎలా త్రోసేశారు? మీరు మరలా చదవండి జాగ్రత్తగా, అందులో లోతైన విషయం ఉంది. చదవమ్మా, మరలా చదవండి. సగం చదివితే నేనే అతికించుకుని. ఇల్లు కట్టువారైన మీరంటే ఎవరు? ఇక్కడ 4 రకాలు: ధర్మశాస్త్ర బోధకులు,
పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన అర్చకులు వీళ్ళు ఏం చేయాలా? దేవుని ఇంటిని కట్టాల. దేవుని ఇంటిని కట్టడానికి పునాది ఎవరు? దేవుని వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. చెప్పబడాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. హల్లెలూయా. పేతురు గారు అంటున్నారు, ఇల్లు కట్టవలసిన మీరు పనికి రాదు అని త్రోసివేసిన, ఇక్కడ రాయి అంటే ఎవరు? ప్రభు అయిన యేసయ్య. మీరు యేసయ్యను త్రోసేశారు. ఈరోజు నేను అడిగే ఒక ప్రశ్న, నీవు నీ ఆత్మీయ కుటుంబం అనే ఇంటిని ఎక్కడ కట్టావు? నీ పిల్లల్ని ప్రక్కలో పడుకోబెట్టుకొని దేవుని మాటలు చెబుతున్నావా? నీ భర్తను తీసుకొని ప్రభు సన్నిధికి వస్తున్నావా? నీ భార్యను తీసుకొని ప్రభు సన్నిధికి వస్తున్నారా? ఇవేవి అవసరం లేదు. ఉద్యోగం ఉంటే చాలు, వ్యాపారం ఉంటే చాలు, చదువు ఉంటే చాలు, వ్యవసాయం ఉంటే చాలు, వెనకాల డబ్బుంటే చాలు అని నీ బ్రతుకుని ఈ లోకం మీద ఏమేస్తున్నారండి? పునాది రాయేస్తున్నారు. నా వాక్యమును ఆలకించి పాటింపని ప్రతివాడు రాతి పునాదా, ఇసుక పునాదా? ఏ పునాది? ఈరోజున మన బ్రతుకులు రాతి పునాది అనే క్రీస్తు మీద కట్టబడాలా. ఈరోజున మన బ్రతుకులు రాతి పునాది అనే వాక్యం మీద కట్టబడాలా. అందుకే ఎటు గాలి దోలితే అటు వంగిపోతున్నామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మాట జీవము కలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము కలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము కలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించు నీ వాక్యము, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాస జీవితం, దేవునిలో జీవితం, దైవ భయము కలిగిన మన బ్రతుకులు దేవునిలో స్థిరముగా ఉండాలంటే ఎక్కడ కట్టాలండి? ఏ రాయి? పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆ రాయి ఎవరో మీకు తెలుస్తుంది. పేతురు గారు రాసిన మొదటి లేఖ, ఏందో బైబిల్ గుండ్రంగా రంకులు రావటం తిప్పినట్టు తిప్పుతున్నారు. దొరకలేదా? పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నేను ఒక అమూల్యమగు దానిని నేను సియోనులో, మరలా చదవమ్మా. నేను ఒక అమూల్యమగు, ఏంటిదండి? శిల. శిల అంటే అమ్మా గట్టి చెప్పండి. శిల అనగా రాయి. ఏంటమ్మా? శిల అనగా ఏంటి? రాయి. అది మీకు ఇంకా అర్థం కావాలంటే 4వ వచనం చదవండి.
నిరుపయోగము అయినదగు మనుషులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభుని, ఇక్కడ శిల అనగా ఎవరు? ప్రభు అయిన యేసయ్య. నీ ఇంటికి పునాదిరాయి ఎవరు కావాలి? ఇంటికి పునాదిరాయి వేస్తారు. 9 కొబ్బరికాయలు, కుంకుమ, పువ్వు, టెంకాయ అన్ని కొడతారు. యేసయ్య మాత్రం మూలరాయి కాడు. మనకి వాస్తు చూపిస్తారు, అన్ని చూపిస్తారు. చివరికి స్వామి ప్రార్థన చేద్దరు కానీ అప్పటికి 100 పూజలు అయిపోయి ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నారు, నీ ఇంటికి పునాది సజీవ శిల. సజీవ అనగా మరణము లేని శిల, సజీవ అనగా జీవము కలిగిన రాయి. జీవము కలిగిన రాయి ఎవరు అనగా ప్రభు అయిన యేసయ్య. మరి జీవము కలిగిన శిల నీ బ్రతుకులో ఉందా? నీకు పునాది ఆయనేనా? పేతురు గారు అంటారు, ఏమన్నారు? త్రోసివేయబడిన యేసు అనే రాయి ఈ రోజున క్రైస్తవ సమాజానికి ఒక మూలరాయి. ఈ రోజున క్రైస్తవత్వం అనేటటువంటిది స్థిరముగా ఉన్నది. 2024వ సంవత్సరంలో సాగుతూ ఉందంటే నువ్వేసిన రాయి కాదు, నేనేసిన రాయి కాదు. జడివానలు వచ్చాయి, పెనుగాలులు వీచాయి, క్రైస్తవులను ఊచకోత కోశారు, చెరసాలలో బంధించారు. ఆగిందా? ఆ ఇల్లు కూలిందా? ఈ రోజున మరి దేవుడు స్థాపించిన ఆ క్రీస్తు అనే సజీవ శిల మీద కట్టబడిన ఇల్లు ఇప్పటికీ అభివృద్ధి చెందుతుంది. మరి నీ ఇల్లు ఏమోనండి, మా ఇంట్లో అన్ని కష్టాలంటే మీ ఇంట్లో దేవుడు లేడు. ప్రభు అంటాడు, జడివానలు కురిసినా, వరదలు వెల్లువలై పారినా, నీ ఇల్లు రాతి మీద అనగా క్రీస్తు అనే వాక్యం మీద కట్టబడితే, దేని మీద అండి? మా ఆయన ఉన్నాడు, నాకేం బాగలేదు. నా వెనకాల 100 ఎకరాల పొలం ఉంది, నాకేం ఇబ్బంది లేదు. నా కొడుకు సెంట్రల్ గవర్నమెంట్ జాబు, లేదా నా కొడుకు సాములోరు. అయితే ఏందంటావు? మేం కాదు పునాదులు. నీ బ్రతుకు పునాది ఎవరై ఉండాలి? అమ్మా గట్టి చెప్పండి. ఎవరు వాక్యం? అంతేలే, ఆదివారమే గుడికి వచ్చినప్పుడు బైబిల్ గుర్తుంటుంది. ఈ ఆదివారం గుట్లో పెడితే ఈ బైబిల్ మరలా ఆదివారం దుమ్ము దులుపుతూ బయటికి తెస్తారు. కొంతమంది అయితే సరదాగా సినిమాకు వచ్చినట్టు బైబిల్ లేకుండా వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నీ బ్రతుకుకి పునాది రాయి క్రీస్తేనా? నీ బ్రతుకుకి పునాది రాయి వాక్యమేనా? నీ బ్రతుకులో క్రీస్తు లేకపోతే, నీ కుటుంబానికి క్రీస్తు పునాది రాయి కాకపోతే, జడివానలు కురిస్తే, వరదలు వెల్లువలై పారితే ఆ బ్రతుకు నేలమట్టం అవుతుందండి. ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దేవుని సంగమా, కనుక దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మన బ్రతుకుకి పునాది రాయి ఎవరై ఉండాలా? 7 రాళ్ళ 9 రాళ్ళ యేసయ్య అనే జీవం కలిగిన రాయా? గట్టి చెప్పండి అమ్మా. నాకు వినపట్ల, ఎందుకో నాకు వినపట్ల, చెప్పండి తొందరగా. మళ్ళీ వచ్చి అయ్యా అన్నాలు చల్లబడుతున్నా తొందర పంపిండి అంటారు. అది ఆల్రెడీ వాచ్ చూస్తుంది మా అమ్మ, టైం చూస్తుంది ఎంతసేపు అయ్యిద్దా అని. సీరియల్ కాదు, టైం చూస్తావా? అమ్మలక్కల ముచ్చట్లు కాదు, సీరియల్ చూస్తారా? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి. రాజా నా మొహాన బొమ్మలు ఏమన్నా ఇలాగ చెప్తున్నారు, కనీసం చేతులు అన్నా కొట్టండి. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి. వెనకాల ముసలోడు కుర్చీలో కూర్చొని అసలు కొట్టట్లేదు. ఇక ఎక్కడ ఉన్న ముసలోడు కూడా, కుర్చీలో ఉన్న ముసలోడు అనే పిల్లలు. 1 2 3 స్టార్ట్. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి
పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా యేసయ్య ఊసే చెప్పమ్మా ఊరికనే ఉంటే తప్పమ్మా ముసలమ్మ ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా ఇది ఫస్ట్ మనం దీనికి ఫస్ట్ అమ్మా ఫాదర్ గారు ఆదివారం ఏ వాక్యం చెప్పారమ్మా మంగళవారం ఏ వాక్యం చెప్పారో శుక్రవారం ఏ వాక్యం చెప్పారంటే ఏం చెప్పారో తెలియదు కానీ నా పక్కన కూర్చున్నావు మాత్రం మంచి చీర ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా అక్కడి మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి ఇక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి రెచ్చగొట్టి పనులే మానమ్మా చిచ్చు పెట్టబాకే చిన్నమ్మా రెచ్చగొట్టి పనులే మానమ్మా చిచ్చు పెట్టబాకే చిన్నమ్మా ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టే పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టే దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా మంచిగా ఉన్నాళ్ళను చూస్తే కళ్ళుర్ర చేస్తావమ్మా బాగా ప్రార్థన చేస్తుందనుకో బైబిల్ పట్టుకొని గుడికి వచ్చిందనుకో నీకు నచ్చదు కదా ఎందుకంటే నువ్వు బైబిల్ పట్టుకొని రాలేదు నీ జీవితంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ కుటుంబ జీవితంలో ప్రార్థనా జీవితంలో నీకు పునాది రాయి ఎవరై ఉండాలా అమ్మా యేసయ్యనా ఒకసారి ఆలోచన చెయ్యండి అమ్మా పరిశుద్ధ ఏందో మీరేదో చెబుతున్నా నాకేది వినపడుతుంది గట్టి చెప్పండి ఎందుకు చెబుతున్నాను తెలుసా వాక్యములో ఉన్న లోతైన విషయాలు చెబుతా చూడండి 3 చెప్పి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతా ఎందుకంటే మనకు సమయం అనేది ఎక్కువ లేదు బిడ్డలారా హెబ్రీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయంలో 12వ వచనం చూడండి హెబ్రీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయము 12వ వచనం చూడండి వినండి జాగ్రత్తగా దేవుని వాక్యము ఏంటంట సజీవము అనగా మరణము లేనిది దేవుని వాక్యము అంటే సినిమా ముచ్చట కాదు సినిమా డైలాగ్ కాదు సినిమా పాట కాదు సజీవమైనది సినిమా పాట వింటే మహా అయితే 5 నిమిషాలు ఒళ్ళు పులకరిస్తుంది కానీ దేవుని వాక్యము తింటూ ఉంటే దేవుని వాక్యం వింటూ ఉంటే ఆ దేవుని మహోన్నతిని మహిమ గలన మహత్యాన్ని నువ్వు చూస్తావండి సజీవము మరణము లేనిది అంతము లేనిది దేవుని వాక్యం రేపో మాపో మట్టిలో కలిసిపోయే డబ్బు మీద ఆశ ఉంది కోడలు వస్తే దొంగతనం చేసే బంగారం మీద ఆశ ఉంది కొడుకుకి పెళ్ళయ్యే వరకు మేడ మీద మేడ కట్టాలన్న ఆశ ఉంది కోడలు రాగానే కిచెన్లో తాళం వేసేదానికి ఆశ ఉంది ఇవి సజీవమైనవైతే నీ మెడలో బంగారం సజీవమైంది కాదు నీ బ్యాంకులో డబ్బు సజీవమైంది కాదు సజీవమైనది ఒక్కటే అది దేవుని సజీవం మరణము లేనిది అంతము లేనిది కుళ్ళిపోనిది నశించిపోనిది కలకాలం బ్రతికుండేది దేవుని వాక్యం మరి ఈ దేవుని వాక్యం నీ గుండెల్లో ఉందా గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె
హల్లెలూయా. మీకు చిన్న విషయం చెబుతా వినండి. దేవుని వాక్యం ఏమైందట? గట్టి చెప్పాలా? సజీవం అంటే ఎప్పుడు బ్రతికే ఉండేదే. ఒక చిన్న విషయం చెబుతా. యాయీరు అనే వ్యక్తి మీ అందరికీ తెలుసు. యాయీరు కుమార్తె ఇంటిలో జబ్బుతో మంచం పట్టి ఉంది. యాయీరు వచ్చి యేసయ్య పాదాల దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నా కుమార్తె మరణావస్థలో ఉందయ్యా, ఆమెను బ్రతికించయ్యా అని ప్రార్థిస్తున్నాడు. పెద్దలు వచ్చారు, వినండి జాగ్రత్తగా. పెద్దలు అనగా లోకం వచ్చింది. గురువు గారిని కష్టపెట్టమాక, నీ కూతురు చనిపోయింది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? యాయీరు అధైర్య పడకము, యాయీరు విశ్వాసము కలిగి ఉండము, యాయీరు స్థిరముగా ఉండము. అసలకే బాధలో ఉన్నాడు. బాధలో ప్రభువుకి మొర పెడుతున్నారు. ఈ లోపల లోకం వచ్చి ప్రార్థన ఆపే, నీ కూతురు ఈ లోకం ఎలాంటిదంటే విశ్వాసంతో ప్రార్థన చేసే వాళ్ళని స్థిరంగా చేయనియ్యదు. విశ్వాసముతో గుడికొచ్చే వాళ్ళని స్థిరముగా రానివ్వదు. విశ్వాసముతో దేవుడిలో ఎదిగే వాళ్ళని స్థిరముగా ఎదగనయ్యదు. అప్పుడు యేసయ్య ఎవడో తెలుసా? నువ్వు స్థిరంగా ఉండి బిడ్డ, ఈ లోకము నీలో స్థిరత్వము లేకుండా చేసిద్ది. అది మంచిది కాదు, ఇది మంచిది. కాలు మీద కాలు తీయండి. అది మంచిది కాదు, ఇది మంచిది. అక్కడ రక్షణ లేదు, ఇక్కడ రక్షణ ఉంది. అక్కడ స్వస్థత లేదు, ఇక్కడ స్వస్థత ఉంది. అక్కడ జీవం లేదు, ఇక్కడ జీవం ఉందని చెప్పినప్పుడు మనము చెలించకూడదు. నువ్వు చెలించకుండా ఉండాలంటే నీ పునాది రాయి ప్రభు అయినా ఎవరై ఉండాలి? యేసయ్య ఉండాలి. ఆ యేసయ్య వాక్యమై ఉండాలి. యేసయ్య అన్నాడు, ధైర్యంగా ఉండు, విశ్వాసంగా ఉండన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళాడు. చూడండి, ఇద్దరు కలిసి యాయీరు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక యేసయ్య ఉన్నది తెలుసా? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా? ఇంట్లో ఉన్న వారందరూ మృతులతో సమానం. ఎందుకు? వారికి దేవుడి మీద విశ్వాసం లేదు. నువ్వు బ్రతికి ఉన్నా నీలో వాక్యము లేకపోతే, నువ్వు బ్రతికి ఉన్నా నీలో విశ్వాసము లేకపోతే, నువ్వు చనిపోయిన వ్యక్తితో, నేను ఇంకోటి చెబుతా, నీ గుండెల్లో క్రీస్తు లేకపోతే నువ్వు చనిపోయిన వ్యక్తితో, నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు, ఎవరు నాతో ఉండరో వారిని కత్తిరించి మంటల్లో వేస్తాడట దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిద్రపోతుంది, గట్టి చెప్పకూడదా? నిద్రపోతున్నారా? నిద్రపోవాల్సింది మేము. 260 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది మేము. నిద్రపోతుంది ఎవరు? మీరు కాదు, నేను చెప్పను. అందరు బాగానే వింటున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె చూద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసయ్య యాయీరు ఇంటికి వెళ్ళాడు. యాయీరు ఇంటికి వెళ్ళి అన్నారు, ఈ అమ్మాయితో పాటు అమ్మాయి గదిలో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళమన్నారు తెలుసా? మీరు అవిశ్వాసులు, మీలో వాక్యము లేదు, మీలో దేవుడు లేడు. విశ్వాసము లేనప్పుడు, దేవుడు లేనప్పుడు, దైవ భయము లేనప్పుడు ఆ బిడ్డను మీరు బ్రతికించలేరు. మీరందరూ మృతులతో సమానం. ఈ రోజున నీలో విశ్వాసము లేకపోతే చనిపోయిన వ్యక్తితో సమానం. నీ శరీరమే బ్రతికుంది, నీ ఆత్మ ఆరిపోయింది. నీలో దేవుడు లేకపోతే నువ్వు బ్రతికే ఉన్నావు, అందచందాలతో ఉన్నావు, శరీరం అందంగా ఉంది, అలంకరించుకుని ఉన్నావు, కానీ నీ ఆత్మ ఎండిపోయింది. నీ ఆత్మ ఎండిపోతే సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఐక్యత ఉండదు, ఎదుగుదల ఉండదు, ఫలాలు అసలకే ఉండవు. ఎందుకనగా నీ ఆత్మ ఆరిపోయింది, ఎండిపోయింది. అర్థమైన వాడు గట్టికి చెప్పులు కొడదాం. హల్లెలూయా. ఈ మృతులందరిని బయటికి పంపించాడు. యేసయ్య శిష్యులతో లోపలికి వెళ్ళాడు. ఆ అమ్మాయి నిర్జీవంగా మంచం మీద పడి ఉంది. జీవం కలిగిన దేవుడు నిర్జీవముతో ఉన్న బిడ్డ చెయ్యి పట్టుకున్నాడు. చూడండి జాగ్రత్తగా. నిర్జీవముతో ఉన్న అమ్మాయి చెయ్యి జీవము కలిగిన దేవుడు పట్టుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? తలి తాకుమి. ఒక పదం, తలి తాకుమి. యేసయ్య నోటి వెంట వచ్చిన మాట జీవము కలిగిన మాట.
జీవము కలిగిన మాట ఆ మృతురాలి లేదా అనారోగ్యముతో ఉన్న ఆ బిడ్డ దేహములోకి ప్రసరించింది. ఆ బిడ్డ లేచి కూర్చుంది. గట్టిగా చప్పలు కూడా దేవుడు స్తుతిద్దాం. మరి ఈరోజున ఆనాడు సజీవమైన దేవుని మాట యాయిరు కుమార్తెను బ్రతికించింది. ఈ రోజున నీ ఇంటికి, నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకి దేవుని వాక్యము పునాది అయితే నీవు సజీవంగా ఉన్నావు. సజీవమైన దేవుడు నీలో ఉన్నాడు. మరి ఈ రోజున వాక్యం ఉందా? ఇంట్లో వింటున్నారా? గుడికి వస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఎవరన్నా ఏదైనా చెబితే వెళ్ళిపోతున్నారా? ఆలోచన చేయండి. ఇక్కడ ముఖ్యం ఏంటండి? దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని వాక్యము సజీవము, తర్వాత చైతన్యం. అంటే ఏంటో తెలుసా అండి? బాధలతో ఉన్న మనలని చైతన్యవంతులను చేస్తుంది. అందుకే పాట పాడాం కదా. ఏ పాట? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడట? ఏ మార్గము? అందుకే పేతురు గారు రాసిన, తిమోతికి రాసినటువంటి 2వ లేఖలో 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి చూద్దామా? పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖలో 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అమ్మా కొంచెం గట్టిగా చదువు తల్లి. పవిత్ర గ్రంథమంతా అమ్మా దైవ ప్రేరేపణతో చదువమ్మా. అంటే నాకు మీ మాట వినపడట్లా, అందుకే తల్లి వేరే విధంగా అనుకోమాకమ్మ. దేవుని వాక్యము సత్యమును బోధించుటకు ఏం చేయటానికండి? ఏం చేయటానికి? దేవుని వాక్యం అట దోషాలను ఏం చేయాలట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చిన ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పండి. వినండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ చేస్తూ యాక్సిడెంట్ అయి పడిపోయాడు. ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారు 2 టాబ్లెట్లు ఇచ్చి, ఆయింట్మెంట్ ఇచ్చి, బాబు వారం రోజుల్లో పుండు తగ్గిపోతుందని చెప్పాడు. వారం రోజులైనా ఆ పుండు తగ్గిపోలా, లోపల చీము, రక్తము, సురుకు, పోటు. ఇలా కాదని డాక్టర్ గారు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ గారు ఆ పుండునంతా శుభ్రము చేసి ఆ పుండుకి కట్టు కట్టిన తర్వాత, అయ్యా టాబ్లెట్లు అవసరం లేదు నాన్న, ఉదయము ఒక 5 రోజుల పాటు ఇంజెక్షన్ చేయించుకోనన్నా, ఈ పొడి పుండు మీద చల్లన్నారు. 5 రోజులు కాదండి, 3 రోజులకే ఆ పుండు మారిపోయింది. తేడా ఏంటంటారు? తేడా ఏంటంటారు? పై పోయి పూస్తే పుండు మారదమ్మా, లోపలికి ఎక్కితేనే పుండు. వాక్యము పై పైన పూసే పౌడర్ కాదు. వాక్యము పై పైన చెప్పేటటువంటి సోపు కాదు. వాక్యము హృదయములోనికి చొచ్చుకుపోయే ఒక ఇంజెక్షన్ లాంటిదే. నరాలలో ఉన్న పాపాన్ని బయటికి తీసుకొని వచ్చి చచ్చుబడిపోయిన నీ బ్రతుకుని బ్రతికించగలిగిన శక్తి కలిగినది దేవుని వాక్యం. ఆ వాక్యము నీ బ్రతుకుకు పునాది కావాలా? ఆ వాక్యము నీ బ్రతుకులో పునాది అయినప్పుడు 100 మంది 100 చెప్పినా నువ్వు స్థిరంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనకలాంటి వాళ్ళకి యాకోబు గారు ఒక మాట చెప్తారు. తీయండి, యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనమును చదువుదాం.
అమ్మా గట్టి చదువు తల్లి కట్టి. కానీ మీలో ఎవరికైనా వివేకం అంటే దైవ జ్ఞానం, అవునా కాదా? మీలో ఎవరికైనా వివేకము లేకపోతే, దైవ జ్ఞానము లేకపోతే, దేవుని వాక్యము పునాది కాకపోతే, మీలో వివేకము లేదనుకో అతడు దేవుణ్ణి అడగాల, ఆయన దానిని ప్రసాదించను. దేవుడు చదవమ్మా, దేవుడు ఎవరిని గద్దింపక అందరికి ఉదారముగా అనుగ్రహించును కదా. కానీ అతడు విశ్వాసముతో అడుగవలెను, ఏ మాత్రము అనుమానింపరాదు. అమ్మా ఏ మాత్రము అనుమానించరాదు. నీలో విజ్ఞానం లేదా, నీలో వివేకము లేదా, నీలో దైవ జ్ఞానము లేదా, దేవుణ్ణి అడుగు. నువ్వు అడిగితే ఇస్తాడు. దేవుడు నీకు దైవ జ్ఞానం కావలిస్తే సలోమోను ఏమడిగాడండి? వెండి బంగారాలు అడిగాడా, జ్ఞానం అడిగాడా? ఈ సృష్టిలో మొట్టమొదట సృష్టించబడింది ఏదైనా ఉన్నది అంటే అది జ్ఞానం. అది ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. దైవ జ్ఞానము నీకు లేదా, దేవుణ్ణి అడుగు, ఇస్తాడు. కానీ అనుమానంతో అడగమాక, ఇస్తాడా ఇవ్వడా అని అడగమాక. చదవమ్మా. అనుమానించిన వాడు గాలిచే అటు నిటు కొట్టుకును సముద్ర తరంగమునంటి వాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అనుమానం, నీలో దేవుడి వాక్యం లేదు, ఓకేనా? వాళ్ళు ఒక మాట వీళ్ళు ఒక మాట చెప్పారు. అప్పుడు నీ బ్రతికి ఎలాంటిదంటే సముద్రంలో అటు ఇటు కొట్టుకునే కెరటం లాంటిది. ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే సముద్రంలో ఒక తరంగాలాగా అటు ఇటు కొట్టుకుంటున్నాం. రెండు పడవల మీద చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని స్థితి సోదరి. అలా ఉండాలా? అయితే చల్లగానా ఉండు, లేకపోతే మనం రెండు పడవల మీద కాలేస్తాం. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని స్థితి ఏల సోదరా. నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను, నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను. యేసు అన్న మాటలు మరువబోకుమురన్న, యేసు అన్న మాటలు మరువబోకుమురన్న. చెప్పబడుతూ జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. అవిశ్వాసముతో ఉండమాక, అపనమ్మకముతో ఉండగాక, స్థిరత్వము లేకుండా అస్థిరత్వముతో ఉండగాక. అలా ఉంటేనట దేవుడు నిన్ను దేంతో పోల్చాడట? చదవమ్మా. కావున అతడు విశ్వాసముతో అడగవలెను, ఏ మాత్రము అనుమానింపరాదు. ఆగండి, దేవుని వాక్యం నీలో లేకపోతే నీకు అనుమానం. ఒక చిన్న సంఘటన చెబుతా, నా జీవితంలో జరిగిన సాక్ష్యం చెబుతా. 2 రోజుల క్రితమే జరిగింది. ఆదివారం రోజు శనివారం వరకు, ఆదివారం ఉదయం 9 గంటల వరకు జ్వరం, విపరీతమైన దగ్గు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం ఉపవాసం 4 గంటలకి ఉపవాస ప్రార్థన. ఇలాగే అన్ని చోట్ల ప్రార్థనకి వెళ్తున్నాం. ఇక ఆదివారం రోజున అనకాపల్లి, గుంటూరు నుండి అనకాపల్లి దగ్గర 350 కిలోమీటర్లు ఉంటుంది. టికెట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళాం. విపరీతంగా దగ్గుతున్నా. ఎన్ని మందులు వాడినా తగ్గట్లా, ఎన్ని యాంటీబయాటిక్స్ వేసుకున్నా తగ్గట్లా. ఇక ఒకే మాట, ప్రభువా పాలు తాగి టాబ్లెట్ వేసుకొని పీఠం ఎక్కుతున్నా. పాలు తాగి చిన్న టాబ్లెట్ వేసుకొని పీఠం ఎక్కుతున్నా. నేను మరణ పీఠం దిగే వరకు కంటిన్యూస్ గా దగ్గు రాకుండా చేయాల్సిన బాధ్యత నీదే, అలా ఇస్తావన్న విశ్వాసం నాకుందండి. అలాగే పీఠం ఎక్కానండి. పాలు తాగి ఉదయం 9 గంటలకు పీఠం ఎక్కితే సాయంత్రం 5 గంటలకు పీఠం దిగానండి. ఈ మధ్య కాలంలో ఒక్కసారి కూడా దగ్గింది లేదండి. గట్టి చప్పలు కూడా దేవుడుస్తుందా చూడండి. పీఠం అయిపోయింది, బాగానే ఉన్నారు. సో
పీఠం దిగేసరికి ఫాదర్ గారు ఒళ్ళు పట్టుకోగానే ఒళ్ళంతా కాలిపోతుంది. అక్కడ ఫాదర్ గారు అన్నారు, ఫాదర్ మీకు జ్వరం వచ్చింది, ఈ నైట్ ఇక్కడే ఉండండి అన్నారు. ఆదివారం రోజు నైట్. అయ్యో, మంగళవారం పెరింగపురం వెళ్ళాలి, బుధవారం గురువారం కడప వెళ్ళాలి, శుక్రవారం కృష్ణా జిల్లా వెళ్ళాలి. ప్రభు ఊరుకోరయ్యా, నాకు ప్రభు మీద నమ్మకం ఉంది, నా దేవుడు నన్ను నడిపిస్తాడని వాళ్ళు అని చెప్పారు. మీరు మొండి పుట్టుదలండి, మీ ఆరోగ్యం గురించి కూడా మీరు చూసుకోవాలి. నేను ఒకే మాట ఏమన్నాను తెలుసా? యేసయ్య తన గురించి ఆలోచించి ఉంటే ఈ రోజున మనకి రక్షణ వచ్చేది. అవునా? అయ్యో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, అయ్యో కొరడా దెబ్బలు, అయ్యో గడ్రపు వెంట్రుకలు లాగుతున్నారు, అయ్యో మొహం మీద గుద్దుతున్నారు, అయ్యో మొహం మీద ఊస్తున్నారు అని ఆయన అనుకొని ఇవన్నీ నాకొద్దు అని అనుకొని ఉంటే ఈ రోజున లోకానికి రక్షణ వచ్చి ఉండేది. సిలువ మీద వేలాడుతూ అయ్యో మేకులు దగ్గర కొడుతున్నారు, అయ్యా ప్రక్కన బల్లంతో పొడిచారు, అయ్యో నా వస్త్రాలు వేలం పాటేసుకుంటున్నారు అని ఆయన బాధపడి ఉంటే ఈ రోజున రక్షణ వచ్చి ఉండేది కాదు. నీ గురించి నువ్వు ఆలోచిస్తే ఇతరులకు నువ్వేమీ ఇవ్వలేవు. యేసయ్య తన గురించి ఆలోచించలా, మన గురించి ఆలోచించ. నేను ఇదే మాట అన్నా, యేసయ్య నా గురించి ఆలోచించాడు, శిలువ మీద కొట్టబడ్డాడు, నాకు రక్షణనిచ్చాడు, నాకు జీవం ఇచ్చాడు, నాకు బ్రతుకునిచ్చాడు, నాకు పిలుపునిచ్చాడు, నాకు అభిషేకం ఇచ్చాడు, నన్ను సేవలో నడిపిస్తున్నాడు. అదే దేవుడు నన్ను నిలబెడతాడు, అదే దేవుడు నన్ను పరిచర్యకి నడిపిస్తాడన్నానండి. హాస్పిటల్ తీసుకెళ్లారు, చూడండి జాగ్రత్తగా. హాస్పిటల్ తీసుకెళ్లారు, రిపోర్ట్ ఏమని వచ్చిందో తెలుసా? సాతానుగాడు దుర్మార్గుడు అండి, దేవుడి సేవకు అడుగు అడుగున అడ్డుపడతాడు. రిపోర్ట్లో ఏమొచ్చింది తెలుసా? టైఫాయిడ్ అండి, మీరు ఇంట్లో నుంచి కదలకూడదన్నారు. అమ్మో, ఏడుంటే సాతానుడు నన్ను బంధిస్తాడని చెప్పి ట్యాబ్లెట్ వేసుకొని బస్సు ఎక్కి పడుకున్నా. లాస్ట్ సీట్లో కూర్చుంటే ఎట్టుంటుంది? గుర్రం ఎగరేసినట్టే ఉంటుంది. నైట్ నిద్ర లేదు. ఇంటికి వచ్చాను, స్నానం చేశాను, టిఫిన్ తిన్నాను, ట్యాబ్లెట్ వేసుకొని సోమవారం అంతా పడుకున్నాను. మంగళవారం లేవగానే చాలా నీరసంగా ఉంది, అనగా నిన్న చాలా నీరసంగా ఉంది. సో మెడిసిన్ పవర్ వల్ల చాలా నీరసంగా ఉంది. ఫాదర్ గారు మీకు బ్లడ్ పర్సంటేజ్ లేదు, మీరు ఎక్కడికి కదలకూడదు అన్నారు. మంగళవారం లేచి మోకాళ్ళేసి, నువ్వు జీవం కలిగిన దేవుడివి, నీ మీద నాకు నమ్మకం ఉంది, నన్ను నిలబెడతావు, నీ పరిచర్యకు పంపిస్తావని ప్రార్థన చేస్తే దేవుడు నాకు చూపించిన ఒకటి, నా చేతిలో బాణానివి నువ్వు, నా బల్ల దగ్గర ఒలీవు మొక్కవు నీవు. గట్టి చెప్పలు కూడా దేవుడు ఇస్తుందా. ఇంక ఇదే 2 మాటలు తీసుకున్నా. నిన్న సాయంకాలం పెరింగపురం వెళ్ళాను, వాక్యం చెప్పాను. ఈరోజు మనోహర్ ఫాదర్కి బ్లడ్ రిపోర్ట్ పెడదాంలే అనుకున్నా. మనోహర్ స్వామి, అంత దూరం నేను రాలేను స్వామి, మరి మీరే ఏదో విధంగా కానీ ఆయన నాకంటే తెలియకల్లా బయలుదేరావా అన్నాడు. మరి దేవుడు చెప్పుంటాడు, ఆయన ఇక్కడ రావటానికి సెలవు సీటీ అడుగుతున్నాడు ఆయన అని అనగానే బయలుదేరావా, మధ్యాహ్నం అన్నానికి వస్తాం, మధ్యాహ్నం అన్నానికి ఇక్కడ రావాలట. రాత్రి ప్రార్థన చేసి వచ్చి పడుకునే తరకే ఆయన మాటకి బయలుదేరాను అని అన్నానే కానీ రావటం లేదన్న మాట దేవుడు నా నోటి వెంట రానిలేదు. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతి. మీకు చెప్పాలంటే ఈ రోజున ట్యాబ్లెట్ వేసుకోలే, ఈ రోజున దగ్గు మందు తాగల, ఉదయం టిఫిన్ చేసాం, మధ్యాహ్నం వస్తూ దారిలో ఒక చోట అన్నం తిన్నాం, ఈ రోజున మరలా మీ ముందు దేవుడు నన్ను సజీవంగా నిలిపాడు. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతి. దేవుని వాక్యము మీద నీకు విశ్వాసం ఉండాలా, అదే ప్రభు పలుకుతున్నా. చదవమ్మా, యాకోబు గారు రాసిన లేఖలో 1వ అధ్యాయము చదవమ్మా. అట్టివాడు ప్రభు నుండి ఏమైనా పొందగలనని తలంపరాదు, ప్రభు నుండి ఏదైనా పొందగలనని తలంపరాదు. వాడు ఏ మనస్కుడు. మరలా చదువుదామా 6వ వచనం నుండి చూడండి జాగ్రత్తగా. కానీ అతడు విశ్వాసముతో అడగాల, ఏ మాత్రము అమ్మా విశ్వాసం లేకుండా ఎక్కడికి వెళ్ళి అడిగినా దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడు. నేను ఇంకొకటి కూడా చెబుతున్నా వినండి. ఈ రోజున జనము ప్రార్థనా సభలకి వాక్యం కోసం వెళ్తున్నారా, స్వస్థత కోసం వెళ్తున్నారా?
నిజం చెప్పండి. ఏ స్వస్థత? ఆత్మ స్వస్థత, శరీరానికి స్వస్థత. అది శరీరానికి స్వస్థత ఇచ్చే 4వ రోజు మళ్ళా తలనొప్పి వచ్చింది, 5వ రోజు జ్వరం వచ్చింది, 6వ రోజు నడుము నొప్పులు వస్తాయి. ఈ స్వస్థత కాదమ్మా మనకు కావాల్సింది. ఎక్కడ సభకి వెళ్ళినా, ఎక్కడ వాక్యం విన్నా నీ ఆత్మ బాగుపడాలని అడగండి. దేవా నడుము నొప్పి తగ్గాల, కాళ్ళు నొప్పి ఇస్తాడు దేవుడు. మనిషి బతికినంత కాలం ఈ తప్పు, అవునా కదా? కానీ ఈ శరీరం మనల్ని పరలోకానికి నడిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ మనలో ఉన్న జీవం కలిగిన ఆత్మ బ్రతికి ఉంటే, స్వస్థత కలిగి ఉంటే మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? హల్లెలూయా. మనం దేవుణ్ణి అడగవలసింది కూడా అదే. చదువు తల్లి, నిదానంగా చదవాలి. అనుమానించువాడు, ఇదిగో చూడండి, మనకు అనుమానం ఎక్కువ. గాలిచే నేను ఈడకెళ్ళి ప్రార్థన చేశా, దేవుడు స్వస్థత ఇవ్వలా. ఆడకెళ్ళి ప్రార్థన చేశా, ఆడ స్వస్థత ఇవ్వలా. ఇంకో చోటకెళ్ళి ప్రార్థన చేశా, ఆడ స్వస్థత ఇవ్వలా. ఎందుకు ఇస్తాడు? నీలో వాక్యం ఉంటే కాదు, నీలో జీవం ఉంటే కాదు, నీలో దేవుడు ఉంటే కాదు, నీ బ్రతుకుకి వాక్యం పునాది అయితే కాదు. అందుకే చూడండి, వాడు అనుమానించువాడు గాలిచే అటు ఇటు కొట్టుకొను సముద్ర తరంగం వంటి వాడు. గాలి ఎడుదోలితే, అందుకే మనల్ని ఏమంటారు? గాలోళ్ళు అంటారు, అవునా కదా? గాలి ఎటు దోలితే అటు వంగిపోవటమే. తూర్పు దొలిపితే తూర్పు, పడమర దోలితే పడమర, ఉత్తరం దోలితే ఉత్తరం, దక్షిణం దోలితే దక్షిణం. వంగిపోకుండా స్థిరంగా నిలకడగా ఉండేవాడే దేవుని బిడ్డ. హల్లెలూయా. చూడండి, 7వ వచనం చదవం. అట్టివాడు ప్రభు నుండి ఏమైనా పొందగలనని తలంపరాదు. అవిశ్వాసి, అపనమ్మకుడా, దేవుడు నీలో లేనివాడా, దేవుడు నాకు ఏదైనా ఇస్తాడని మాత్రం నమ్మకండి. చిన్న ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు జరిగింది. మేము బయలుదేరిన దగ్గర నుండి కారులో ఒక డిఫరెంట్ సౌండ్. మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాం. ఏ ఊరు ఇది? గిద్దలూరులో. ఆయన అన్నాడు, టర్బో రిపేర్ చేయాలన్నారు. అప్పటికి ఫాదర్ గారు ఫోన్ చేశారు, ప్రసాద్ ఫోన్ చేశారు. స్వామి ఏడదాకా వచ్చారు? గిద్దలూరులో ఉన్నా. ఏడదాకా వచ్చారు? గిద్దలూరులోనే ఉన్నా. సరేలే అని చెప్పి మేమందరం కారు దగ్గరే ఉన్నాం. ఈ టర్బో రిపేర్ చేయాలంటే 5,000 అడుగుతాడో 10,000 అడుగుతాడో, ఎంత అయితే తెలియదని. సో అందరం కింద కూర్చున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? మెకానిక్ ఒక చిన్న వైర్ తీసుకొచ్చి దానికి కడుతున్నాడు. ప్రభువా, ఈ చిన్న వైర్ దీన్ని కట్టి స్టార్ట్ చేస్తే ఆ చిన్న నాయిస్ రాకుండా చెయ్యయ్యా అని చెప్పి చిన్న ప్రార్థన మనసులో భయంతో. ఎందుకంటే పరిచర్యకు వచ్చే కదా, నీ పరిచర్యకి ఆటంగా ఉండకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆ మెకానిక్ ఆ వైర్ కట్టాడు. సాక్ష్యం మా టీం మెంబర్స్ అందరు. సో కట్టారు. కట్టిన తర్వాత చక్కగా బండి కిందకి దించి స్టార్ట్ చేయమన్నారు. స్టార్ట్ చేయమని ఏముంది, అప్పటి వరకు వచ్చినటువంటి ఆ సౌండ్, అంటే ఇంజిన్ సౌండ్ అనేది అంతా మారిపోయింది. సక్రమంగా జరిగిందండి. గట్టి చప్పుడు కూడా తెలుస్తుంది. ఇది ఇందాక జస్ట్ సాయంత్రం 5:30 గంటల సమయంలో జరిగిన ఒక అద్భుతం. విశ్వాసముతో ఒక్క నిమిషం దేవుణ్ణి అడిగితే చాలండి, దేవుడు అక్కడికక్కడే అప్పుడప్పుడే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. తర్వాత చదువమ్మది. అట్టివాడు ప్రభు నుండి ఏదైనా పొందగలని తలంపు రాదు. వాడు ద్విమనస్కుడు. ఏ మనస్సు? ద్విమనస్కుడు. అందుకే ఇందాక 2 పడవల మీద కాలేసి బతుకుమంది అత్త. ద్విమనస్కులు అంటే 2 మనస్తత్వాలు. గుళ్ళోనేమో భక్తి, ఇంటిలోనేమో ఇంకేదో. గుళ్ళోనేమో యేసయ్య 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 అంటారు, బయటికి వెళ్ళి బంధబూతులు తిడతారు. గుళ్ళోనేమో నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, ఎవరు లేక ఒంటరిన. ఆగండి, ఇది ఇక్కడ పాట. బయటికి వెళ్ళి ఇంకేదో పాట. ఇక్కడేమో నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నావన్నీ నీవే యేసయ్యా. ఇది ఇక్కడ. బయటికి వెళ్ళినాక మొగల్ రేకులు సీరియల్, పూతరేకులు సీరియల్, సిఐడి సీరియల్, మళ్ళీ నీకెప్పుడు పెళ్లి సీరియల్. ఏమ్మా మనకి ఏ మనస్సు? ద్విమనస్సుతో ఉంటే నీకు ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు మారదు.
ద్విమనసుతో ఉంటే నీ ఆలోచన మారదు, నీ బుద్ధి మారదు, నీ ప్రవర్తన మారదు, నీ నడకే. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. ఏమా ఏం మారితే? బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. నీ బుద్ధి మారలమ్మా, నీ మనసు మారలక్క. సో ఏం మారాలా? మనస్సు మారాలి. ఏం మారాలి? నీ బుద్ధి మారాలి. మారిందా? అవునులే, ఆదివారం సెలవు కదా, ఎందుకంటే ఆదివారం పూజ చేసుకుంటావు, ఇంటికి వెళ్ళి చికెన్ తిని కోటర మందేసి పడుకోవడానికి. మరి గుళ్ళో అప్పటి వరకు నువ్వు చేసిన ప్రార్థన ఏమైంది? ఏ మనస్సు? ఏ మనస్సు? మన మధ్య సాము ఉందేమో స్తోత్రం సాము అంటారు, వెనక్కి ఈయనంత పరిహిమాల్లో సాము లేరు, ఓన్లీ డబ్బులు అడుగుతున్నట్టారు. లేరా మన మధ్యలో అట్టేటోళ్ళు? స్వామి మీరు వచ్చినాక వాక్యం బాగా చెబుతున్నారు సాము అంటారు, వెనక్కి గంటలు గంటలు చెబుతుండు. పిల్లా జల్లా ఉంటే కదా తిట్టేవాళ్ళు మన మధ్య లేరా? లేరా? ఏ మనసు అండి? ఏ మనసు? ద్విమనస్సు. స్వామి పిల్లలకి ఫీజు కట్టారు స్వామి అంటే, లేవమ్మా. సరేలే స్వామి, మీరు మాత్రం ఎక్కడి నుంచి? ఇదేమో స్వాముల దగ్గర గేటు దాటక పనికి మాల స్వాములు రూపాయి పెట్టడం, పోయిన స్వాములరేనా అయ్యా అన్ని ఇచ్చేవాడు. ముందేమో దండం పెట్టి వెనక తిట్టేవాళ్ళ మన మధ్యలో లేరమ్మా. ఏ మనస్సు? దయచేసి వీళ్ళు నమ్మకాకండి. ద్విమనస్కులు అవిశ్వాసులు. ద్విమనస్కులలో దేవుడు నీలో ఉంటే యథార్థతే మాట్లాడతావు. దేవుడు నీలో ఉంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతావు. దేవుడు నీలో ఉంటే సత్యమే మాట్లాడతావు. దేవుడు నీలో ఉంటే ధైర్యంగా మాట్లాడతావు. దేవుడు నీలో లేకపోతే గాలిడు దొడితే. అందుకేనట ఈరోజున క్రైస్తవులో స్థిరత్వం అనేది లేదు. ఎవరు చెప్పినా వింటారు, ఎవరు పిలిచినా పోతారు, ఏ చేసినా చేస్తారు. ఏ ఎండకి గట్టి చెప్పారు, భలే చెప్పారండి. పటగాండి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చదువు తల్లి. అట్టివాడు వానికి ఏ పని ఎందును స్థిరత్వం ఉండదు. వాడికి ఏ పనిలో స్థిరత్వం ఉండదు. ఏ పనిలో స్థిరత్వం ఉండదు, ఎక్కడా స్థిరత్వం ఉండదు, ఏ సంఘంలో స్థిరత్వం ఉండదు. కనుక దేవుని బిడ్డలారా, సమయం లేదు. మరి చివరిగా స్థిరంగా ఉండాలంటే రోజు మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ఒకటి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఎవరిలాగా? దానియేలులాగా. ఎవరిలాగా? దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? అమ్మా మీరు ఎన్నిసార్లు తింటున్నారు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? ఒక్కసారి కూడా. కొంతమంది పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ బెడ్ కాఫీ, మళ్ళీ పడుకోగానే పితా పుత్ర పవిత్రాత్మ మమ్మీ గుడ్ నైట్. లేరా మన మధ్యలో అలాంటి వాళ్ళు? కనుక దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది దేవుని స్థిరత్వం కలిగి ఉండాలంటే, ఎవరిలో స్థిరత్వం? దేవునిలో స్థిరత్వం కలగాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. కనీసం రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలి. తింటున్నారుగా, శరీరానికి రోజుకు 3 సార్లు, ఆత్మ కోసం రోజుకు 3 సార్లు ప్రార్థన చేయండి. ఒకటి. రెండవది, ప్రతిరోజు దేవుని వాక్యం చదవటం నేర్చుకోవాలి. ఇలా చేసామనుకోండి, స్థిరంగా ఉన్నామనుకోండి, జడివానలు కురిసినా, వరదలు వెల్లువలై పారినా నీ కుటుంబము నేల కూలదు. ఎందుకో తెలుసా? నీ ఇల్లు దేని మీద కట్టావు? వాక్యం అనే సజీవ శిలా అనే క్రీస్తు మీద కట్టావు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ విచారణ గురువులు చాలా బాధపడుతున్నారు. వాక్యంలో స్థిరత్వం లేదు, విశ్వాసంలో స్థిరత్వం లేదు, చాలా బాధపడుతున్నాడు ఆయన. అందుకోసమేనేమో ఈ సభలు పెట్టించారు, కూటాలు పెట్టించారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వారి ద్వారా మాట్లాడారు. ఈనాటి నుండి మేము స్థిరంగా ఉంటామన్న వాడు చెప్పకూడదమ్మా. ఎందులోనా? క్రమము తప్పకుండా సీరియల్ చూస్తాము స్వామి. ఇందులోన స్థిరత్వం, వాక్యంలో స్థిరంగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున. చిన్న గమనిక, మరి నేను రేపు చెప్తానో లేదో తెలియదు, కానీ రేపు సాయంత్రం కొంచెం ఆలస్యమైన పవిత్ర తైలాభిషేకం ఉంటుంది.
వీలున్న వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని రండి. నేను కూడా మీకోసం ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను. పవిత్ర తైలాభిషేకం పొందుకు.